హాయ్ ఫ్రెండ్స్, పచ్చి పులుసు పిసుకుతున్నా ఫ్రెండ్స్. పచ్చి పులుసు వచ్చి చేత్తో పిసికితేనే రుచిగా ఉంటుంది అన్నమాట. సింపుల్ ఫ్రెండ్స్. పచ్చి పులుసు చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. కొంచెం దాకా పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె పోసి ఎండుమిరపకాయలు వేయించి దోరగా వేగాలి, మాడకూడదు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఉప్పేసి సరిపడా చింతపండు వేసి కొంచెంగా నీళ్లు పోసి చక్కగా చేత్తో పిసికి ఈ పిప్పంతా తీసి ఉల్లిపాయలు వేసుకోవాలి. నీళ్ళు మాత్రం ఘాటుకు సరిపడా వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక అప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక స్వర్గమే స్వర్గం. ఈ కమ్మన పచ్చి పులుసులోనూ ఈ వేడి వేడి ముద్దపప్పు, వేడి వేడి అన్నం వేసుకొని తింటే నా సావిరంగా. అందులో ఒక ఉప్పు చేప ముక్క కూడా ఉంటే కూడా సూపర్గా ఉంటుంది, అదిరిపోయిద్ది అన్నమాట. మాకైతే పచ్చి పులుసు తినాలనిపించింది, చేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చి పులుసు. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి. ఎంతమందికి పచ్చి పులుసు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చెయ్యి మండుద్ది కానీ ఎమ టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చి పులుసు చేతితో పిసికితే. నేనైతే ఘాటుగానే పిసుకుతా. మాకైతే పులుపు కారం అన్నీ బాగా ఘాటుగా ఉండాలి.